వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ అర్బన్ రూరల్ వ్యాప్తంగా ఉన్న మెడికల్ షాప్ యజమానులు రోడ్ ఎక్కారు. ఎవరైతే డ్రగ్ ఇన్స్పెక్టర్ సుల్తానా ఉన్నారో ఆమె వేధింపులు, ఆమె అన్యాయాలను అరికట్టాలని కొత్త ఆఫీసర్ను నియమించాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఏంటి ఈ రోజు అంటే ఇంతమంది రోడ్ ఎక్కడానికి కారణం ఏంటి? మెడికల్ షాపులన్నింటినీ కూడా క్లోజ్ చేసి ఈ రోజు రోడ్ ఎక్కారు, మీకు అన్యాయం జరిగింది అంటున్నారు, ఏమైంది? ఆమె లేనిపోయిన కారణాలు తీసుకొచ్చి మా యొక్క మెడికల్ షాప్ యజమానులు భయపెట్టి 4 గోళ్ల మధ్యలో బెదిరించి అధిక మొత్తంలో ఆమె డబ్బు లంచం రూపంలో 50,000 నుంచి 5 లక్షల దాకా వసూలు చేస్తున్నారండి. మేము నచ్చ చెప్పాం, అమ్మా ఇది తప్పమ్మా, వద్దమ్మా అని దండం పెట్టి మరీ చెప్పాం. మా యొక్క ఆవేదనని పైకి గవర్నమెంట్కి తెలియజేసాం, డిపార్ట్మెంట్కి తెలియజేసాం, జాయింట్ కలెక్టర్కి తెలియజేసాం, అలాగే ఇప్పుడు మన నాయకుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా తెలియజేసామండి. ఎవరన్నా మాకు సాయం చేస్తారని మా యొక్క ఆవేదన తెలుపుతూ మేము రోడ్డు ఎక్కామండి. అంటే దేనికి వేధిస్తున్నారు? చిన్న చిన్న కారణాల వల్ల ప్రతి షాపులోని చిన్న చిన్న రీజన్స్ అయితే ఉంటాయమ్మా, లేకుండా ఉండవు. ఆ చిన్న చిన్న రీజన్స్ని మీకు వైలేషన్స్ రాస్తాను, పైకి చూపించకుండా మీకు కాపాడతాను అని చెప్పేసి భయపెట్టి పెద్ద మొత్తంలో అది మీ మీద చాలా పెద్ద క్రైమ్ జరిగిందని చెప్పేసి భయపెట్టి లేనిపోయిన కారణాల వల్ల మీరు ఇబ్బందులు పడతారని చెప్పేసి భయపెట్టి లేనిపోయిన పద్ధతులు మీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, మిమ్మల్ని జైలుకి పంపిస్తాం, లేకపోతే ఇంతకంటే తీవ్రంగా ఉండొచ్చు అని చెప్పేసి ఆమె మెంబర్స్ని భయపెట్టి ఆమె డబ్బులు వసూలు చేస్తున్నారండి. 4 నెలల నుంచి జరుగుతుందండి. అంటే దాదాపు 4-5 నెలల నుంచి జరుగుతుంది అంటున్నారు కదా, ఇప్పుడే ఎందుకు రోడ్ ఎక్కారు? అమ్మా మేము నచ్చ చెప్పాం 4 సార్లు ఇప్పుడు దాకా, అమ్మ మీరు చేసేది తప్పు తల్లి, కాకినాడ జనాలు చాలా మంచివారు, మీరు చెప్తే ఆలకించేవారు, మీరు మా ఆడబడుచు లెక్క అని చెప్పేసి నచ్చ చెప్పి ఉన్నాం. ఇప్పుడు దాకా డ్రాగ్ చేసుకుంటూ వచ్చి ఇంకా ఆమె అవినీతికి అంతు ఉండట్లేదని చెప్పేసి ఇంకా మేము ఎగ్జాస్ట్ అయిపోయి ఈ రోజు రోడ్డు ఎక్కిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఆమె ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారండి? అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. డైరెక్టర్ గారికి మేము ఆల్రెడీ మెమరాండం ఎవరో జరిగిందండి, విజయవాడ వెళ్ళి డైరెక్టర్ జనరల్ గారికి ఇచ్చాం. 1 వీక్ అయిందండి. మెమరాండం ఇచ్చాము, ఇంకా యాక్షన్ రాలేదు. అందుకనే కదండి మేము ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి కారణం. మీరు ఇప్పుడు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారి ఇంటిని కూడా ముట్టడించడం జరిగింది, ఆయనతో మాట్లాడారా మీరు? మాట్లాడామండి, ఆయన హామీ ఇచ్చారు, ఆయనకి మా గొంతు వినిపించామండి. ఆయన కూడా మాట్లాడారు, జేసీ గారితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పైదాకా తీసుకెళ్లి దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేసి ఆ లంచగొండే అధికారి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఆయన మాట ఇచ్చారండి. మాకు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారండి? మాకు ఆమె వద్దు, మాకు ఆమె ప్లేస్ లో మంచి అధికారిని ఇమ్మని గవర్నమెంట్ కోరుతున్నాము. మీరు అడిగారు కదా ఇన్నాళ్ళ నుంచి ఎందుకు రోడ్డు ఎక్కలేదని, మేము చాలాసార్లు నచ్చ చెప్పామండి. అసోసియేషన్ తరఫు నుంచి వెళ్ళాము. నిన్న షార్ట్ టైంలో 2 గంటలకి లంచాలు ఇచ్చిన వాళ్ళని కాకేసి మీరు ఏమీ ఇవ్వలేదని 4 గోళ్ల మయాన్ని బలవంతంగా కొంతమంది దగ్గర సంతకాలు తీసుకోవడం జరిగిందండి. ఇది ఇంకా మితిమీరిపోతుందని చెప్పేసి ఈరోజు రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడిందండి. ఏమండి లంచం మేము ఎవరో ఇవ్వడానికి సిద్ధంగా లేదు, మీరు కేసులు పెడతాము, మిమ్మల్ని జైలు శిక్ష వేస్తాము అంటే ఇదే ప్లేస్లో మీరున్నా అదే చేస్తారు. లంచం ఇవ్వడం నేరం అని మీకు తెలుసు, మాకు తెలుసు, కానీ ఇదే ప్లేస్లో మీరున్నా అదే పని చేస్తారు. 4 గోళ్ల మయాన్ని భయపెడితే ఏం చేస్తారు మేడం? దానివల్ల తప్పని పరిస్థితిలో చేయవలసి వచ్చింది. ఇప్పుడు మా దృష్టికి వచ్చింది, నిన్న ఇమీడియట్లీ ఈ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఈరోజు ఎంపీ గారి ఇంటికి వెళ్ళి ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసి ఇవన్నీ చేస్తున్నాం. థ్యాంక్ యూ. తనకి కాకినాడ అర్బన్ రూరల్ వ్యాప్తంగా కూడా ఉన్న మెడికల్ షాపులన్నింటినీ కూడా క్లోజ్ చేసి వీళ్ళంతా కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి. ఎవరైతే డ్రగ్ ఇన్స్పెక్టర్ సుల్తానా ఉన్నారో ఆమె ఆ వేధింపుల కారణంగానే మేము రోడ్డు ఎక్కాలని పరిస్థితి వచ్చిందంటూ కూడా చెబుతున్నారు. విజయవాడ వెళ్ళి అక్కడ మెమరాండం కూడా ఇచ్చాము, ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో ఈరోజు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇంటి వరకు వెళ్ళి అక్కడ ఇంటిని ముట్టడించి వీళ్ళ ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయన కూడా వీళ్ళకి న్యాయం చేస్తామంటూ కూడా భరోసా ఇచ్చారని చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే కలెక్టరేట్ వద్ద తమ నిరసన తెలియజేయడానికి, శాంతియుతంగానే నిరసన తెలియజేయడానికి ఇక్కడికి వచ్చామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైతే డ్రగ్ ఇన్స్పెక్టర్ సుల్తానా ఉందో ఆవిడ మీద యాక్షన్ తీసుకోవాలని, ఇలాంటి అవినీతి అధికారులు మాకొద్దు అంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి అధికారులు కూడా ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూద్దాం. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.